జూబ్లీహిల్స్లో బైపోల్ను కమలం పార్టీ సీరియస్గా తీసుకుందా? బైపోల్లో ఎలాగైనా గెలిచి పార్టీని మరింత జోష్ తీసుకురావాలని హైకమాండ్ అనుకుంటుందా? ఇందులో భాగంగా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్కు టికెట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారా? అందుకే ఆ లీడర్ కూడా అక్కడ దూకుడుకు వెళ్తున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొంపెల్ల మాధవీలత జూబ్లీహిల్స్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. త్వరలో జరగబోయే బైపోల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమె జూబ్లీహిల్స్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓ ఆలయం తొలగింపు వ్యవహారం ఆమె దృష్టికి వెళ్లింది. అయితే ఈ సమాచారం తెలియగానే మాధవీలత ఆలయం దగ్గరకు చేరుకున్నారు. ఆలయంలో విగ్రహాల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించారు. మధ్యాహ్నం నుంచి అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి మాధవీలతను అరెస్ట్ చేశారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అమ్మవారి ఆలయం ఉండడంతో దీన్ని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నంలో మాధవీలత ఉన్నట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగిరింది. అంతకుముందు ఓసారి అక్కడి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూబ్లీహిల్స్ కొత్త నియోజకవర్గంగా ఏర్పడ్డాక ఒక్కసారి కూడా అక్కడ బీజేపీ జెండా ఎగరలేదు. దాంతో బైపోల్లో ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా నేతలకు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దాంతో జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలవాలని రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ పై దండయాత్రను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. షేక్పేట్, వినోబానగర్, భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్లో స్థానికులతో సమావేశమయ్యారు. వారి నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నాక వినతుల్ని స్వీకరించారు. అలాగే తన వెంట వచ్చిన వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇక కాషాయ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి బీజేపీ టికెట్ ను ఫైర్ బ్రాండ్ లీడర్ మాధవీలతకు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. మాధవీలతకు బీజేపీలో మంచి వ్యక్తిగా పేరుంది. అన్ని భాషలపై ఆమె పట్టుంది. అటు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై పదునైన డైలాగులతో విరుచుకుపడుతున్నారు. అందుకే ఆమెకు గత పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన మాధవీలత పాత బస్తీలో బీజేపీ జెండాను రెపరెపలాడించారు. ఒకానొక దశలో ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టేంత పనిచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నాయి. దాంతో మాధవీలతను బరిలో దింపితే హిందూ ఓటర్లను ఒకతాటిపై తెచ్చుకోవచ్చని ఆలోచనలో ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ లో పోటీపై ఎంఐఎం పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ బీజేపీ మాత్రం మాధవీలతను బరిలో దింపి సత్తా చాటాలని అనుకుంటుంది. అయితే మాధవీలత రంగంలోకి దిగితే మాత్రం అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మాధవీలతకు టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో ఆమె జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆలయం తొలగింపు వ్యవహారాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. లోకల్ గా మహిళల ఆదరణ చూరగొంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే నేరుగా రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు పార్టీ నేతలు కూడా మాధవీలతకు టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ హైకమాండ్ ను కోరుతున్నట్టు సమాచారం.